హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ స్పెషల్ వచ్చేసి వాలంటైన్స్ డే స్పెషల్ వ్లాగ్ ఇది. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోగలిగే ఒక 8 బెస్ట్ వాలంటైన్స్ డే ఐడియాస్ అయితే ఇస్తాను. ఇవి దేనికైనా కానీ స్పెషల్ అనమాట. అంటే ఏ అకేషన్కైనా కానీ చేసుకోవచ్చు. సో అవేంటో ఇప్పుడు వీడియోలో చూసేయండి. మొదటి ఐడియా వచ్చేసి చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక క్రాఫ్ట్ పేపర్ తీసుకోండి, లేదా ఒక చార్ట్ పేపర్ తీసుకొని కోన్ షేప్లో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా జాయింట్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇది గ్లూతో అయితే కొంచెం టైం పడుతుంది, అందుకని హాట్ గ్లూ గన్ అయితే యూస్ చేశాను. ఇది వెంటనే స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా కోన్ షేప్ రెడీ అయిన తర్వాత మనం నచ్చిన చాక్లెట్స్ని ఇంకా కొన్ని స్టిక్స్ని తీసుకోండి. ఒక్కొక్క చాక్లెట్ని ఒక్కొక్క స్టిక్కి స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ని స్టిక్స్కి స్టిక్ చేసుకున్న తర్వాత ఇట్లాగా లోపలికి పెట్టేసుకోవాలి కోన్లో. ఇంకా సింపుల్గా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ విధంగా హార్ట్ని స్టిక్ చేసేసి ఒక రిబ్బన్తో టై చేస్తున్నాను. ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా చాక్లెట్ బుకే అయితే తయారైపోతుంది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సెకండ్ ఐడియా వచ్చేసి ఇలాగ ఒక పేపర్ని తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట రోల్ చేసుకోవడం. ఈ విధంగా రోల్ చేసుకున్న పేపర్ని ఒక రెండింటిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ రోల్స్ని తయారు చేసుకున్న తర్వాత ఒక వైట్ చార్ట్ని తీసుకోండి. ఈ విధంగా పేపర్ రోల్స్ని తీసుకోండి. ఫస్ట్ అయితే పేపర్ రోల్స్ని ఈ విధంగా రెడ్ కలర్ షీట్కి కానీ రెడ్ కలర్ని కానీ కలర్ చేసుకోవాలి. నేనైతే రెడ్ కలర్ షీట్ని తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 రోల్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగే రెడ్ కలర్ షీట్ తీసుకొని హార్ట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న వాటన్నిటిని హార్ట్స్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత రెడ్ కలర్ తయారు చేసుకున్న స్ట్రిప్స్ని ఇలాగ వైట్ షీట్కి పైన కింద వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ విధంగా హార్ట్స్ని స్టిక్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను నేను. తర్వాత మన దగ్గర మనకి ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న పార్ట్నర్ ఫోటో కానీ లేకపోతే ప్లెయిన్గా అయినా ఉంచేయచ్చు. ఇలా ఉంచేసేసి ఇక్కడ మనకు నచ్చింది రాసుకోవచ్చు అనమాట. మనం ఏ విధంగా కొటేషన్ ఇవ్వాలనుకుంటుంటే మన పార్ట్నర్కి అదంతా కూడా మన మెసేజ్ రూపంలో రాసేయచ్చు. అలా రాసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంతే. తర్వాత సింపుల్గా ఈ విధంగా రిబ్బన్తో ట్యాగ్ చేసుకుంటే సింపుల్ గ్రీటింగ్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఐడియా ఎలా ఉందో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. దీంతో పాటుగా ఒక చాక్లెట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఐడియా. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. సో లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్గా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసి ఐడియా నెంబర్ 3. ఇది వచ్చేసరికి ఒక రెడ్ కలర్ షీట్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క స్ట్రిప్ని కట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఈ విధంగా మొత్తం కూడా స్ట్రిప్స్ని కట్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పేపర్ అంతా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్విల్లింగ్ టూల్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా క్విల్ చేసుకొని లూజ్ చేసుకుంటే మనకి క్విల్లింగ్ పేపర్స్ అనేవి అన్నీ కూడా రెడీ అయిపోతాయి ఫ్లవర్స్ లాగా. సో ఇలాగ చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చు, లేదా క్విల్లింగ్ టూల్ ఉంటే దాంతో అయినా. ఈ విధంగా కొన్నిటిని రెడీ చేసుకున్నాను. తర్వాత ఒక బ్లాక్ కలర్ షీట్ తీసుకున్నాను, చార్ట్ పేపర్ని. దాని మీద హార్ట్ షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫెవికల్ తీసుకొని మనం డ్రా చేసుకున్న హార్ట్ షేప్ మొత్తాన్ని కూడా ఫెవికల్ గ్లూని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి రోల్స్ చేసుకున్నాం కదా, క్విల్లింగ్ రోల్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి హార్ట్కి. అంతే, సింపుల్గా హార్ట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. చూడటానికి కూడా రోజెస్ లాగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇట్లాగా ఒక 2 మడతల మీద ఒక స్ట్రిప్ తీసుకొని హార్ట్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. తర్వాత వైట్ కలర్ పెన్తో కానీ వైట్ కలర్ పెయింటింగ్తో కానీ ఈ విధంగా అవుట్లైన్స్ వేసుకొని మనం పైన ఇట్లాగా లవ్ యూ అని కానీ ఏదైనా కొటేషన్ కానీ ఈ విధంగా వైట్ కలర్తో డ్రా చేసుకోవాలి. అంతే, సింపుల్గా మనకి గ్రీటింగ్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా ఎప్పటికీ అలా గుర్తుండిపోయే మెమరబుల్ గిఫ్ట్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 4. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒక అట్ట ముక్కను తీసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఉలెన్ తీసుకొని
కట్ చేసుకున్న 2 పీసులు కూడా ఈ విధంగా చుట్టుకోవాలి. మొత్తం ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఎన్ని వీలైతే అన్ని చుట్టుకోండి. ఉలెన్ అనేది ఇంత లావుగా కాకుండా సన్నగా ఉలెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే 2 ప్లే ఉలెన్ తీసుకోండి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలోకి బ్లేడ్ తీసుకొని కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 అట్ట ముక్కల మధ్యలో నుంచి ఇలాగ ఉలెన్ని తీసుకొని వచ్చి మధ్యలోకి గట్టిగా ముడి వేసుకోవాలి. ఎంత వీలైతే అంత గట్టిగా లాక్కొని ముడి వేసుకోండి. తర్వాత అట్ట ముక్కల్ని తీసేయండి. ఇప్పుడు నీట్‌గా ఎగుడు దిగుడుగా ఉన్న దారాలన్నిటిని కూడా కట్ చేసుకుంటే మనకి హార్ట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతే సింపుల్‌గా హార్ట్ షేప్ అని రెడీ చేసుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న ఏవైనా లెటర్స్‌ని కానీ లేదా పేపర్‌తో తయారు చేసుకున్న లెటర్స్‌ని కానీ ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. తర్వాత కీ చైన్‌ని తగిలిచ్చేయండి. అంతే హార్ట్ షేప్ కీ చైన్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 5. ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకోండి. దానికి సరిపడే ఒక షీట్‌ని తీసుకోండి. నేను బ్లాక్ కలర్ షీట్ తీసుకున్నాను. సేమ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కార్డ్‌బోర్డ్‌కి సరిపడినంత షీట్‌ని అయితే కట్ చేసుకోవాలి. తర్వాత టేపుతో ఈ విధంగా మొత్తం కూడా స్టిక్ చేసుకోండి. ఎందుకంటే కార్డ్‌బోర్డ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా బ్లాక్ షీట్‌ని స్టిక్ చేస్తున్నాను. సైడ్స్‌కి వచ్చేసరికి నేను రెడ్ కలర్‌ని తీసుకున్నాను. సో రెడ్ కలర్‌వి ఈ విధంగా ఒక 4 స్ట్రిప్స్‌ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను 4 సైడ్స్ కోసం. తర్వాత గ్లూతో ఈ 4 సైడ్స్‌ని రెడ్ కలర్ షీట్‌తో స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పేపర్ గ్లాస్‌ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న స్టాండర్డ్‌గా ఉండే గ్లాస్‌ని తీసుకోండి. నేను వచ్చేసరికి మా పాప దగ్గర ఇది ఆడుకుంటుంటే ఈ గ్లాస్‌ని నేను తీసుకొని దీనికి కలర్ వేసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకొని బ్లాక్ హార్ట్స్ అయితే ఇచ్చాను. తర్వాత టెడ్డీ బేర్స్ తీసుకున్నాను. ఈ విధంగా టెడ్డీ బేర్స్ దొరుకుతాయి 10 రూపీస్‌వి. అవి ఒకటి తీసుకోండి. తర్వాత ఈ విధంగా క్రాఫ్టింగ్ వైర్‌ని హార్ట్ షేప్‌లో మలుచుకొని ఈ విధంగా చుట్టుకోవాలనమాట. నేనైతే రెడ్ కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట టెడ్డీ బేర్‌ని. అందుకని బ్లాక్ కాంబినేషన్‌లో ఈ విధంగా షీట్‌ని తయారు చేశాను. ఇట్లాగా అమెజాన్‌లో 79 రూపీస్‌కి లైటింగ్ దొరుకుతుంది. ఆ లైటింగ్‌ని ఈ విధంగా చుట్టేస్తున్నాను. చూడండి లైటింగ్ వేస్తే ఈ విధంగా కనపడుతుందనమాట. సో అక్కడక్కడ స్టిక్ చేసేసుకున్నాను గ్లూతో కానీ లేదా టేప్‌తో కానీ. తర్వాత మిగిలిన లైటింగ్‌ని కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకొని ఒక సైడ్‌ని టేప్‌తో అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే నాది రెడీ అయిపోయింది. తర్వాత పక్కన న్యాచురల్ ఫ్లవర్స్‌తో లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో ఈ విధంగా డెకరేట్ చేశాను. ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి. కామెంట్‌లో చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ ఐడియా నెంబర్ 6. ఈ విధంగా ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకోండి. ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది. దీంట్లో మనకు నచ్చిన ఫోటోని పెట్టేసుకొని పక్కన ఈ విధంగా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసుకొని కొన్ని థర్మోకోల్ బాల్స్ వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడా హాట్ గ్లూ గన్‌తో స్టిక్ చేసుకోవాలన్నమాట కార్డ్‌బోర్డ్‌ని. లోపల ఈ విధంగా థర్మోకాల్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక లైటింగ్ తీసుకున్నాను. లైటింగ్‌ని సైడ్‌కి అయితే పెట్టేసుకున్నాను. సైడ్‌కి పెట్టుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక గ్లిటర్ షీట్ తీసుకొని ఒక 2 హార్ట్స్‌ని అయితే కట్ చేసుకొని లోపల డెకరేషన్ పర్పస్‌కి అయితే యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. పైన ఈ విధంగా ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది. పిల్లలు ఆడుకునేవి బొమ్మలకు కానీ లేదా బట్టలు కొన్నప్పుడు కవర్‌కి కానీ వస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని ఈ విధంగా స్టిక్కర్స్‌తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకా పైన కింద కట్ చేసేసుకొని వీటికి కూడా స్టిక్కర్‌ని అయితే వేసేస్తున్నాను. ఇంత ఈజీగా మనకి ఫోటో ఫ్రేమ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇంకా లైటింగ్ ఉంది కదా, ఈ లైటింగ్‌ని మొత్తం కూడా పైనుంచి తీసుకొచ్చేసి బ్యాక్ సైడ్‌న స్టిక్కర్‌తో స్టిక్ చేస్తున్నాను. ఎలా ఉంది? నచ్చితే కనుక ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐడియా నెంబర్ 7. ఇది వచ్చేసరికి చాక్లెట్ బాక్స్. చాక్లెట్ బాక్స్‌ని ఈజీగా కొంచెం డిఫరెంట్‌గా చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక చార్ట్ పేపర్‌ని కానీ, క్రాఫ్ట్ పేపర్‌ని కానీ లేదా గిఫ్ట్ ప్యాక్ చేసే పేపర్‌ని కానీ తీసుకోండి. తీసుకొని ఒక ప్లేస్‌లో పెట్టేసుకొని పైన ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. అలా వదులుకొని బాక్స్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బాక్స్ మొత్తం డ్రా చేసుకోవాలన్నమాట. బాక్స్ కింద షేప్‌ని. తర్వాత ఈ విధంగా పైన ఎక్స్ట్రా కొంచెం వదిలేసుకోవాలి. ఇలా వదిలేసిన మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్కింగ్ మొత్తాన్ని కూడా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా షీట్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షీట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్‌ని పెట్టేసుకొని కింద కొంచెం స్టిక్కర్ వేసుకోండి, కదలకుండా ఉంటుంది. బాక్స్‌ని పెట్టేసుకొని ఇప్పుడు బాక్స్‌కి సైడ్స్‌లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
ఎటు సైడ్‌ను 4 సైడ్స్‌లో కూడా దానికి స్ట్రెయిట్‌గా ఒక్కొక్క లైన్ గీసుకోవాలనమాట. సో, ఒక్కొక్క సైడ్‌లో 2 లైన్స్ అయితే ఏర్పాటయిపోతాయి. ఈ విధంగా 2 లైన్స్‌ని గీసుకున్నాం కదా! ఇప్పుడు నేను చూపిచ్చాను కదా చేతులతో అలాగా. అలా 2 లైన్స్‌ని అయితే గీసుకున్న తర్వాత మనకి బాక్స్ కంటే ఎక్కువ ఎక్స్‌ట్రాగా ఎంతైతే తీసుకున్నామో అంత పేపర్‌ని ఈ విధంగా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా 2 సైడ్‌లు కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పట్టుకోవాలి. ఇది చార్ట్ పేపర్ కాబట్టి కొంచెం టఫ్‌గా ఉంది. అదే గిఫ్ట్ ప్యాకింగ్ చేసే కవర్ అయితే కొంచెం స్మూత్‌గా, నీట్‌గా ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని టేప్స్ ఏసుకోవాలి. 4 సైడ్స్ ఈ విధంగా అయిపోతుంది కదా! ఇప్పుడు నేను పింక్ కలర్ కాంబినేషన్స్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం షీట్‌ని కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకుంటే మనకి హార్ట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొన్ని కలర్ హార్ట్స్‌ని అయితే తీసుకున్నాను. పింకు, డార్క్ పింక్, రెడ్. తర్వాత గ్లిట్టర్ షీట్ తీసుకొని ఈ గ్లిట్టర్ షీట్ మీద ఒక హార్ట్ షేప్‌ని తీసుకొని ఇలాగ 4 హార్ట్స్‌ని అయితే రెడీ చేసుకొని బాక్స్‌కి సైడ్స్‌లో ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లోపల కూడా ఈ విధంగా గిఫ్ట్ పేపర్‌ని అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను వైట్ షీట్‌నే పెట్టేసుకుంటున్నాను బావుంటుందని చెప్పేసి. సో, వైట్ షీట్‌నే ఇంకా కొలత చూసుకొని ఈ విధంగా గ్లూతో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా 4 సైడ్స్‌ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో రెడ్ షీట్‌ని అయితే ఏసేస్తున్నాను. రెడ్ కలర్ పేపర్ ఉంటుంది కదా! అది వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న హార్ట్స్‌ని కొన్ని పెద్ద హార్ట్స్ కట్ చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఒక పెద్ద హార్ట్ చుట్టూ సైడ్స్‌కి. తర్వాత మిగిలిన చిన్న చిన్న హార్ట్స్‌ని ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం 4 సైడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా బాక్స్ రెడీ అయిపోయింది. తర్వాత పేపర్ రోల్స్ చెప్పాను కదా! అలాగా 4 రోల్స్‌ని 2 జాయింట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. వీటి బదులు మీరు స్టిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా టెడ్డీ బేర్‌ని ఒకటి తీసుకున్నాను. తీసుకొని దానికి ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి నెక్‌కి రిబ్బన్ కట్టేసుకున్నాను. తర్వాత ఈ విధంగా స్టిక్స్‌ని రెండిటిని కూడా స్టిక్ చేసేసుకొని బెలూన్‌నయితే స్టిక్ చేస్తున్నాను. సో, తర్వాత టెడ్డీ బేర్‌ని పెట్టేసుకొని కొన్ని చాక్లెట్స్‌ని అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత న్యాచురల్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా! సో, వాటిని పెట్టేసుకోండి ఇంకా బావుంటుంది. నేను ఆర్టిఫిషియల్ అయితే పెట్టాను. ఈ విధంగా రెడీ అయిపోతుంది గిఫ్ట్. దీనికి కొంచెం ఇంకొంచెం బావుండాలంటే ఇలా లైటింగ్‌ని వేస్తున్నాననమాట. సో, లైటింగ్ వేస్తే లుక్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత టేప్‌తో స్టిక్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా నెంబర్ 8 లాస్ట్‌దనమాట. చాలా బావుంటుంది చూసేయండి. ఈ విధంగా ఒక బాక్స్‌ని తీసుకొని మొత్తం కూడా సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. అంటే స్క్వేర్ షేప్ ఉన్నదాన్ని జాయింట్లన్నీ ఇప్పేస్తున్నాను. అలా తీసేసిన తర్వాత ఒక గిఫ్ట్ కవర్‌ని తీసుకొని సేమ్ బాక్స్ షేప్‌లో అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఇంకా బాక్స్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. నేను నా దగ్గర ఉన్న షీట్‌ని అయితే యూజ్ చేశాను. సో, అందువల్ల నాకు కొంచెం తక్కువ పడింది. మీరు ఫుల్ షీట్‌ని అయితే యూజ్ చేసుకోండి. సేమ్ అదే షీట్‌ని లోపల పక్క కోసం ఈ విధంగా పింక్ కలర్ అయితే తీసుకున్నాను. మొత్తం గ్లూ అప్లై చేసేసుకొని పేపర్‌ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన వేస్ట్ పీస్ ఉంటుంది కదా! అవన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే మనకి మార్కింగ్ ఏర్పడుతుంది. సో, చినగకుండా ఉంటుందనమాట. తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న వాటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్‌ని కూడా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డిజైన్ పేపర్ అనేది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుందనమాట. లోపల పక్కన ఈ విధంగా చార్ట్ పేపర్ ఉంటుంది. దీన్ని కూడా మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అలాగా 4 సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ సేమ్ అవుతుంది. ఇప్పుడు 2 సైడ్స్ ఖాళీగా ఉంది కదా! నాకు మిగిలిన గిఫ్ట్ పేపర్‌ని మళ్ళీ పై సైడ్‌న మళ్ళీ గ్లూని అప్లై చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నేను స్టిక్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం ఒకేసారి పేపర్ తీసుకుంటే అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. నేను సేమ్ ఇదే పేపర్‌తో చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు ఒకేసారి చేసుకోవచ్చనమాట. ఈ విధంగా బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి బాక్స్ అనేది ఈ షేప్‌లో ఉంది ఫస్ట్. తర్వాత కట్ చేస్తే ఇలా అయిపోయింది. ఇప్పుడు దానికి సరిపడే మూత ఒకటి తీసుకుంటున్నాను. ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని ఈ విధంగా
వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాక్స్కి బరాబర్గా సరిపోవాలి కదా క్రాఫ్టింగ్ పేపర్ అనేది, అందుకు అలా మార్కింగ్ చూసుకొని ఆ మార్కింగ్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్క్వేర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కూడా సైడ్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ద్వారా బాక్స్కి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఫస్ట్ పై పక్కన సైడ్స్కి మొత్తం కూడా గ్లూ రాసేసుకొని ఈ విధంగా పైన స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పైన స్టిక్ అయిపోయింది. తర్వాత సైడ్స్ కూడా మళ్ళీ గ్లూని అప్లై చేసేసుకొని నీట్గా సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా మొత్తం కూడా మిగిలిన 3 సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బాక్స్కి మూత కొంచెం డెకరేట్గా ఉండడానికి నేను ఈ విధంగా టేప్ని అయితే వేసాను. క్రాఫ్టింగ్ టేప్ తీసుకొని వేయండి, బాగుంటుంది. తర్వాత 4 సైడ్స్ కూడా ఈ విధంగా డబుల్ టేప్ పెట్టేసుకొని మనకు నచ్చిన చాక్లెట్స్ని అయితే స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే మంచి బెస్ట్ ఐడియా అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మధ్యలో ప్లెయిన్గా ఉంది కదా, ఒక గ్లాస్ పెట్టేసుకొని అందులో కూడా కొన్ని వేసేసుకున్నాను అనమాట చాక్లెట్స్. తర్వాత ఇలాగా హార్ట్ షేప్ని డ్రా చేసుకున్నాను. పేపర్ కానీ క్లాతింగ్ బ్యాగ్ కానీ ఏదైనా తీసుకోండి. ఈ విధంగా కొన్ని హార్ట్స్ని తీసుకొని గిఫ్ట్కి పైన మూతకి కొన్ని అతికించుకున్నాను. లోపల గ్లాస్లో కొన్ని వేస్తున్నాను అనమాట సైడ్స్కి. దీని బదులు మీరు ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజ్ పెటల్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా ఈ విధంగా బాక్స్ రెడీ అయిన తర్వాత ఒక రిబ్బన్ తీసుకొని ఊడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. సో ఈ విధంగా చాక్లెట్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వ్యాలంటైన్స్ డేకి చాక్లెట్ లవర్స్కి చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓపెన్ చేసి చూస్తే అలా ఉంటుందన్నమాట. సో ఐడియాస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏ ఐడియా నచ్చిందో నాకు కామెంట్లో అయితే నేను చూపించాను కదా రోజ్ ఫ్లవర్, ఈ విధంగా బుక్కే, వీటిని కూడా మనకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లో ఇవ్వచ్చు అనమాట. నచ్చితే ఐడియాస్ అన్నిటినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.